How can we glorify God in the midst of two persons? How can God be glorified in the union of two persons, in marriage union? మా వివాహ సంబంధమైన ప్రశ్న ఇది. ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక ఏకత్వం కలిగి దేవుణ్ణి ఎలా కనపరచగలరు, మహింపరచగలరు? There's a verse in Romans chapter, రోమీయులకు రాసిన పత్రికలో ఒక వచనం ఉంది, I think chapter 14, 14వ అధ్యాయము. Romans 15 రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం and verse 5. 5వ వచనం చూద్దాం. Romans chapter 15 and verse 5. 15వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 5వ వచనం. Yeah, you can read. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహింపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకనితో ఒకను మనసు కలిగిన వారై ఉండినట్లు ఓర్పునకు ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. Yeah, 5 and 6. 5-6 వచనాలు కలిపి ఉన్నాయి. That you may with one mind and one mouth glorify God, even the Father of our Lord Jesus Christ. ఏకభావము కలిగిన వారై ఏకగ్రీవముగా ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహింపరచడానికి. And who will give you the one mind? ఏకత్వం మీకు ఎవరిస్తారు? ఒకే మనసుని. 5th verse says, 5వ వచనం చెప్పబడింది. now the God of patience and consolation grant you to be like-minded. ఏక మనసు కలిగిన వారే ఉండినట్లు ఓర్పుకు ఆదరణకర్తకు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. So when two people are having the like-mindedness, ఒకే మనసు కలిగి ఉండాలంటే ఇద్దరు వ్యక్తులు God is glorified. కలిగి ఉంటే అప్పుడు దేవుడు Matthew మహింపరచబడతాడు. 18:18 says, అదే మత్తయి 8:18 చెప్తుంది, when 2 or 3 of you gather in my name, ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉన్నప్పుడు I am in the midst of them. వారి మధ్యలో నేను ఉంటాను. When God's presence is there, God is glorified. దేవుని యొక్క మహిమ ఎక్కడైతే దేవుని యొక్క సన్నిధి ఉంటుందో అక్కడ దేవుడు మహింపరచబడతాడు.